హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎటువంటి మసాలా ఐటమ్స్ వాడకుండా మసాలా ఘాటుని ఇస్తూ ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీ అది ఇది అని లేకుండా అన్నింటిలోకి పర్ఫెక్ట్గా సరిపోయే ఈ రెసిపీని మా వైపు పిండి మిరియం అంటాం. ఈ రెసిపీని నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. యమ్మ టేస్టీగా ప్లేట్ ఊడ్చుకొని తినేంత బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో అరకప్పు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసి బాగా కడుక్కోండి. కడిగిన పప్పులో 1.25 గ్లాసు దాకా నీళ్లు పోయండి. తరువాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఎక్కువ విజిల్స్ వస్తే పప్పు ముద్దైపోతుంది. ఇక్కడ పప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుకుగా ఉండాలి. మా అత్తగారైతే విడిగా గిన్నెలో ఉడికిస్తారు. మీరు కావాలి అంటే అలా సపరేట్గా ఉడికించుకోండి. తరువాత పక్కనే ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసి నానపెట్టండి. ఇప్పుడు గిన్నెలో ఒక 100 గ్రాముల దాకా చిక్కుడుకాయలు తీసుకొని స్టవ్ మీద పెట్టండి. చిక్కుడుకాయలు ఇలా పెద్దగా చిక్కుకోండి, అప్పుడే బాగుంటాయి. మరీ చిన్నగా అయితే పులుసులో ముక్కలు కనబడవు. తర్వాత ఇందులో ఈ చిక్కుడుకాయలు మునిగేదాకా నీళ్లు పోయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉడికించండి. ఇప్పుడు ఈ పులుసుకి బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్ల బియ్యం, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసి దీనంతా బాగా వేయించండి. ఇక్కడ మిరియాలు, మిరపకాయలు ఈ రెండే ఈ పులుసుకి ఘాటుకి కారానికి మెయిన్ బేస్. మీరు తినే కారాన్ని బట్టి వీటి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. మేము కారం గట్టిగా తింటాం కాబట్టి ఇంత వేశాను. మిరపకాయలు వేసాం కదా అని మిరియాలు వద్దనుకుని స్కిప్ చేయకండి, అవే ఈ పులుసుకి మసాలా ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేయించి ఈ మిశ్రమాన్నంతా చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా చేసుకోండి. తరువాత కుక్కర్ పూర్తిగా చల్లారాక మూత తీసి పప్పుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోండి. తరువాత ఉడికించిన పప్పు, నానబెట్టిన చింతపండు గుజ్జు, మిక్సీ పట్టిన ముద్దని కూడా వేసి బాగా కలపండి. ఈ పులుసులో మీరు చిక్కుడుకాయలకి బదులుగా అరటికాయ ఇంకా మునక్కాయ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ తురిమిన కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మీరు కావాలంటే కొబ్బరిని మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. తురిమి వేస్తే కొబ్బరి పంటి కింద పడుతూ బాగుంటుంది. తరువాత ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి పేలనివ్వండి. ఆవాలు పేలాక 5-6 రెబ్బల కరివేపాకు వేసి వేయించి ఈ పులుసులో కలపండి. ఇప్పుడు పులుసు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆపేయండి. ఈ పులుసు చల్లారాక ఇంకా దగ్గర పడి గట్టిగా అవుతుంది. సో ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అంతేనండి, పిండి మిరియం రెడీ అయిపోయింది. ట్రై చేసి మీకు ఏ కాంబినేషన్లోకి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.